వందనాలండి. ఆత్మ తండ్రి గారికి, తల్లి గారికి నా వందనాలు. ఇక్కడున్న అయ్యగారులకి, అమ్మగారులకి, విశ్వాసులందరికీ నా వందనాలండి. మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మరి తేజ పుట్టిన తర్వాత మరి మేము సేవలోకి వచ్చామండి. మరి 2 మగపిల్లలు పుట్టారు. తర్వాత నాకు మరి ఆడపిల్ల కావాలని నేను ఆశపడ్డానండి. మరి అలాంటి సమయంలో మరి మాకు 5 అన్నదమ్ములు, 3 అక్క చెల్లెళ్ళండి. మరి 5 మరి అందరికన్నా చిన్నాయనండి మా అయ్యగారు. మరి మాకన్నా పెద్దవాళ్ళకి ఆడపిల్లలు పుట్టారండి, కానీ చనిపోయారు. పెద్ద ఆయనకి ఆడపిల్ల పుట్టి చనిపోయింది. మరి 2 ఆయనకి కూడా మరి ఆడపిల్ల పుట్టినాక చిన్న ఆపరేషన్ చేయించుకున్న తర్వాత మరి ఆ పాప కూడా చనిపోయిందండి. మరి మా 4వ మామయ్య గారికి మరి ఆయన ఆడపిల్ల పుట్టిన సంవత్సరానికి మరి మా బావగారు చనిపోయారండి. మరి అలాంటి సమయంలో మరి నేనేమో ఆడపిల్ల కావాలని ఆశపడుతున్నాను. మరి మా కుటుంబంలో అదొక శాపంలాగా అయిపోయిందండి. మరి ఆడపిల్ల పుడితే ఆపరేషన్ చేయించుకుంటే మరి ఆ పిల్లలు చనిపోవడం జరిగింది. మరి అలాంటి సమయంలో మరి నేను కూడా మరి 2 పిల్లల తర్వాత మరి ఆపరేషన్ చేయించుకుంటే మరి ఆ పిల్లలు చనిపోతారేమో అని మరి నాకు 2 చిన్న ఆపరేషన్ చేయించలేదండి. చేయించుకోకుండా మరి 3వ కానుపు వచ్చిన తర్వాత మరి అదొక జీవుడి మరి ఒక మా ఏసుకెళ్ళి మరి ఆమె కూడా మా తోడుకోళ్ళు కూడా మరి 3 నెలలకి 4 నెలలకి మరి ఒక అబార్షన్ చేయించి చిన్న ఆపరేషన్ చేయించారండి. మరి అదొక శాపంలాగా అయిపోయింది. నాకు కూడా ఏంటంటే ఇక 3వసారి అబార్షన్ చేయించి మరి ఆపరేషన్ చేయించాలి అని అది అట్టి పెట్టేసామండి. అట్టి పెట్టేశారు మా అమ్మ, మా వాళ్ళంతా కూడా. అలాంటి సమయంలో మరి 3వసారి నేను మరి గర్భిణీ వచ్చిందండి. 3వ నెల మరి అలాంటి సమయంలో ఆ సమయంలోనే నాకు కోతి కరిచిందండి. మరి చాలా బలహీనం అయిపోయాను. మరి అలాంటి సమయంలో మరి ఇక తీసుకెళ్ళి అబార్షన్ చేయించి చిన్న ఆపరేషన్ చేయించేయాలి. మరి సోమవారం తీసుకెళ్దామని అనుకుంటున్నారండి. మరి అలాంటప్పుడు నేను దర్శనంలో మరి నాకు అసలు ఆడపిల్ల కావాలని మనసులో ఉంది, కానీ మరి ప్రార్థన కూడా మరి నేను చేసుకోలేదండి. కానీ నాకు దర్శనంలో ఏం కనిపించిందంటే ఒక శనక్కాయ చెట్టు నిండా కాయలు ఉండేయండి. గోల్డ్లో కాయలు అన్ని చెట్టు నిండా ఉండేవి. అవి తయారవ్వకుండా నేను కోసేస్తున్నట్టు కనిపించిందండి. మరి ఆ దర్శనం మరి అమ్మగారికి చెప్పినప్పుడు మరి చెన్నయ్య గారు అంటే గృహంలో కోవడం జరిగిందండి. మరి ఆ గృహంలో కోవడానికి మేము వెళ్ళినప్పుడు మరి అక్కడ మరి అమ్మగారికి అయ్యగారికి చెప్పినప్పుడు, కాదమ్మా అసలు అలా చేయొద్దు, బిడ్డ పుట్టినాక గొంతు పిసికి చంపేసిన దానికన్నా మరి లోకాన్ని చూడకోకుండా కడుపులోనే ఒక ప్రాణం తీసేయటం చాలా పాపం. అది వినాలంటే బలమైన ప్రార్థన లేవు కాబట్టి అలా జరిగింది. ఇప్పుడు అసలు అలా ఏమీ జరగదు. చక్క బిడ్డ బాగుంటుంది, నువ్వు చక్కగా ఆశపడినట్టు దేవుడు నీకు ఆడపిల్లని ఇస్తాడు, ప్రార్థన చెయ్యి అని అమ్మగారు అయ్యగారు ఎంతగానో బలపరిచారండి. మరి బలపరిచినప్పుడు మరి దేవుడే ఉన్నాడు అని చెప్పారండి. మరి తండ్రి గారు తల్లి గారు ఆ మాట చెప్పిన తర్వాత మరి నీకు యేసయ్య నువ్వే ఉండాలి, నువ్వే ఉండవయ్యా, బిడ్డ బాగుండాలి, మేము బాగుండాలి, నాకు ఆడపిల్ల కావాలి. మరి నేను సేవకులు కూడా